సో, అన్ని ఆమ్లాస్‌తో ఏం రెసిపీ చేద్దామని చెప్పి ఆలోచిస్తే ఒక 3 రెసిపీస్ ఐడియా వచ్చిందని చెప్పాను కదా! ఫస్ట్ అయితే ఒక స్వీట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం ఫస్ట్ అయితే ఆమ్లాస్‌ని బాయిల్ చేసుకున్నాను. ఇలా క్రాక్ రాగానే అది బాయిల్ అయిపోయిందని తెలుస్తుంది కాబట్టి, అవన్నీ మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకుందాము. సో, అవన్నీ మనం సెపరేట్ చేసుకోవాలనమాట. బాయిల్ అయిపోయినవే కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. సో, ఆ పీస్‌ని మనం ఇలాగ నొక్కి చూస్తే అది ఎలాగైతే విడిపోతుందో చూసారు కదా! సో, అలా వస్తే మనకు కంప్లీట్‌గా బాయిల్ అయిపోయినయనమాట. సో, నేనైతే అవన్నీ సెపరేట్ చేసుకున్నాను. అందులో కొంచెం జీరా పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలనమాట. ఇది మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. మనం చేసేది స్వీట్ కాబట్టి ఫస్ట్ అయితే మనం బెల్లం పాకం చేసుకోవాలి. బెల్లాన్ని కొంచెంగా తురుముకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని మెల్ట్ చేసుకోవాలనమాట. అందులోనే మనం ఆల్రెడీ సెపరేట్ చేసుకున్న ఆమ్లా పీసెస్ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో, దీన్ని మనం లేత కాకుండా ముదర తీగ పాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలనమాట. చూడండి ఇలా రావాలి. సో, మనకి చల్లారిన తర్వాత ఇలా హనీలా ఉంటుందనమాట. సో, అలా అయితేనే కొంచెం ఈ మనం చేసే ఈ స్వీట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు నేను చేసిందైతే ఆమ్లా మురబ్బా అనమాట. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. కానీ అవుట్‌పుట్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్‌మెంట్ అనేది అందించండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.